నమస్తే, వెల్కమ్ టు వీనే న్యూస్. నా పేరు వైష్ణవి. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమైన మరో నేత. ఈ నెల 14 నుంచి 21 వరకు కొనసాగనున్న పాదయాత్ర. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన తలసాని, పేద ప్రజలు గొప్పగా బ్రతకాలని వెల్లడి. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా, స్పోర్ట్స్ మీట్లో పోటీ పడిన దంపతులు. వాహనదారుడిని చితకబాదిన నర్సీపట్నం పోలీసులు. ఎందుకు ఇలా చేశాడో తెలియని వైనం. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ నాయకుల పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన బండి సంజయ్, ఈటెల రాజేందర్ పాదయాత్రలు చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు మరో తెలంగాణ నేత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. టీపీటీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధు యాష్కి అత్యంత సన్నిహితుడు. తాను పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2300 కిలోమీటర్ల ప్రజా చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. దళిత్ శక్తి ప్రోగ్రాం జెండా పండుగ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో డీఎస్పీ జెండా పండుగ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం, పహిల్వాన్పురం గ్రామాల్లో డీఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో డీఎస్పీ జెండా పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, జిల్లా అధ్యక్షులు నరేందర్ మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 90% జనాభా గల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గీయులు అధికారంలోకి రావడానికి కోసం మనమంతా ఈ ఆత్మగౌరవ దళిత్ శక్తి ప్రోగ్రాం ఉద్యమాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగాపురం శ్రీకాంత్ మహారాజ్, డీఎస్పీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన జేబీం తెలియజేసుకుంటూ మన కోసం రాసినటువంటి డాడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో అమలు పరిచినటువంటి ఆర్టికల్ 51(4)A ప్రకారం ప్రతి భారత పౌరుడు మన జాతీయ పతాకానికి విధుడుగా ఉంటూ దానికి సెల్యూట్ చేయవలసిన ఒక విధత ఉంది. అలాగే మన ఆత్మగౌరవ పతాకానికి కూడా ప్రతి ఒక్కరం గౌరవప్రదంగా సెల్యూట్ చేసుకోవాల్సిన కోరుకుంటాను. ప్రత్యేకమైన జేబీం తెలియజేసుకుంటూ మన కోసం రాసినటువంటి డాడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో అమలు పరిచినటువంటి ఆర్టికల్ 51(4)A ప్రకారం ప్రతి భారత పౌరుడు మన జాతీయ పతాకానికి విధుడుగా ఉంటూ దానికి సెల్యూట్ చేయవలసిన ఒక విధత ఉంది. అలాగే మన ఆత్మగౌరవ పతాకానికి కూడా ప్రతి ఒక్కరం గౌరవప్రదంగా సెల్యూట్ చేసుకోవాల్సిన కోరుకుంటాను. మనం మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీల్లో చదువుకున్నటువంటి విద్యావంతులమే మిగతా ప్రజలందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మనం మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో డిఎస్పీ ఉద్యమం ప్రారంభమైంది. ఖచ్చితంగా అందరం కలిసి మనం మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీల్లో చదువుకున్నటువంటి విద్యావంతులమే మిగతా ప్రజలందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చి
ఖచ్చితంగా మనం మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో డిఎస్పీ ఉద్యమం ప్రారంభమైంది. ఖచ్చితంగా అందరం కలిసి పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన బన్సీలాల్పేటలోని బండ మైసమ్మ నగర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. డిసెంబర్ 5న బండ మైసమ్మ నగర్లో 310 గృహాల ప్రవేశాలు ఉంటాయని మంత్రి అన్నారు. పేదలు గొప్పగా బ్రతకాలనే ఉద్దేశంతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని తలసాని వెల్లడించారు. వెంకటదాస్ సార్ रोड स्टार्ट कर ఆల్రెడీ దీపావళికి ఇస్తామని చెప్పినాం. సరే ఇంకో 10-15 రోజుల పని అయిపోతే ఇప్పుడు మనం దీపావళి అంటే రూపాయలు కూడా ఇవ్వచ్చు. మళ్ళీ ఒకసారి దిగిన తర్వాత ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. చేసే 10 రోజులు, 2 రోజులు ఆగిన 10-15 రోజులు పెద్ద ఇబ్బంది లేదు. అన్నీ పర్ఫెక్ట్గా చేసి మీరు పని చూడాలి. రోడ్డు వేస్తారు కదా, ఆ లెవెల్ కరెక్ట్ రోడ్ లెవెల్ సరిగ్గా చూసుకుంటుంది. వెంకటదాస్ హ్యాపీ రోడ్ లెవెల్ కరెక్ట్ ఏ షేప్లో వస్తుందో నిశ్చితకు పోయి షేప్లో అయినా కూడా పెడుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట పట్టణంలోని శివసాయి నగర్ కాలనీ వాసులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. శివసాయి నగర్ కాలనీ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడుస్తున్నా నేటికి పట్టణం నడిబొడ్డున లేని సీసీ రోడ్, డ్రైనేజీ లేదన్నారు. కాలనీలో 10 వరకు హాస్పిటల్స్ ఉన్నప్పటికీ రాజన్న గుడికి వెళ్లే వాహనాలు వెళ్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. గతంలో పలుమార్లు ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇది అయిపోయింది. దా మెల్ల 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 మెల్లగా రాదే.
నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి కబడ్డీ ఆడి అదరగొట్టారు. పాలిటిక్స్, టీవీ షోలతో బిజీగా ఉండే ఆమె ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ను తలపించారు. తన భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ కోర్టులో అడుగుపెట్టారు. సెల్వమణి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోజా కబడ్డీ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నవంబర్ 17 రోజా పుట్టినరోజు. ఈ సందర్భంగా రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు జరిగే స్పోర్ట్స్ మీట్ను రోజా దంపతులు సోమవారం ప్రారంభించారు. రోజా, సెల్వమణి 2 జట్లుగా విడిపోయి కబడ్డీ ఆడి అందరినీ అలరించారు. నర్సీపట్నం వాహనాల తనిఖీలో భాగంగా ఉదయం నుండి బలికట్టం ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనదారుడి వద్ద అన్ని రికార్డులు ఉన్నా ఏదో ఒక నెపంతో వాహనదారులు ఇబ్బందులు పెడుతున్నట్లు వాపోతున్నారు. ఇదే క్రమంలో అటుగా ఫ్యామిలీతో వెళ్తున్న వాహనదారుడిని ఒక పోలీస్ చేయి చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తలపై హెల్మెట్ ఉన్నా అతడిని ఎందుకు చితకబాదుతున్నాడో తెలియని వైనం. ఒకవేళ రికార్డులు లేకపోతే చలానా విధించాలి, కానీ ఇలా తన భార్య ముందే కొట్టడం ఏమిటో అని పలువురు వాపోతున్నారు. పాన్ ఇండియా అవేర్నెస్ ప్రోగ్రాంలోని ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కదలపూర్ మండలంలోని రాజారాం తండా గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులో కోరుట్ల కోర్టు న్యాయవాదులు పలు చట్టాలపైన అవగాహన కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి శ్యామ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రామిసరీ నోట్, మోటార్ వాహనాల చట్టం, వృద్ధుల సంరక్షణ చట్టం, ఆస్తి బదలాయింపు చట్టం, పోక్స్పో యాక్ట్, లోక్ అదాలత్, మహిళల రక్షణ చట్టాలు, బాల్య వివాహాలు, నిర్భయ చట్టం మొదలగు చట్టాల గురించి న్యాయవాదులు వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సదాశివరాజు, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు భీమానతి రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి 24 గంటల లోపు నేరం జరిగిన వెంటనే దరఖాస్తు ఇచ్చేయాలి. పోలీస్ స్టేషన్లో తెల్ల పేపర్ పైన దరఖాస్తు రాసి ఇవ్వాలి. ఒకవేళ చదువు రాకపోతే ఆ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు మనకు సహాయం చేస్తారు. మనము ఏం జరిగింది, గొడవ జరిగిందా, కొట్టుకున్నారా, తిట్టుకున్నారా అనేది చెప్తే
వాళ్ళు రాసి వినిపించిన తర్వాత మీరు సంతకం పెట్టండి. వినిపించిన తర్వాత మీరు చెప్పింది వచ్చిందా లేదా అనేది చూసి సంతకం పెడితే తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికి వచ్చి నేర విచారణ చేస్తారు, అంటే పంచనామా చేస్తారు. ఆ సాక్షులు పిలుస్తారు, ఇక్కడ ఏం జరిగింది ఏంటిదని అడుగుతారు, దాన్ని బట్టి కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసి ఆ కేసు బెయిల్ ఇవ్వదగినది అయితే బెయిల్ ఇస్తారు, బెయిల్ ఇవ్వలేనిది అయితే కోర్టుకు పంపిస్తారు. కోర్టుకు పంపిస్తే కోర్టులో మీరు ఒక లాయర్ను పెట్టుకుంటే లాయర్ ద్వారా మీకు బెయిల్ ఇప్పిస్తాం. ఇద్దరు జమానత్దారులు ఉండాల్సి ఉంటుంది. ఆ జమానత్దారులను తీసుకొని వస్తే బెయిల్ ఇప్పిస్తాం. ఇది ప్రథమ సమాచార నివేదిక అనేది చాలా ముఖ్యం. ఏదైనా నేరం జరిగినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, కొట్టుకున్నా తిట్టుకున్నా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ రాజారాం తండ గ్రామ ప్రజలందరికీ మరియు మా భారతదేశ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వర్షం దంచి కొట్టింది. 2 గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాల లోతు వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో వర్షపు నీరు రోడ్లపై పారడంతో చిన్నపాటి చెరువులను తలపించాయి. రోడ్డుపై జనం రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిల్వ ఉన్న నీటిలో నడవలేక వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో బుక్కపట్నం చెరువు నిండు కుండలా మారి జలకలను సంతరించుకుంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి జేఈఓ సదా భార్గవి హరి జవహర్ లాల్తో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని వారికి అందించారు. तमहमस्मामुष्य जनाय
सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी ज्ञानीनाक्षोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। విశాఖ ఏవియన్ ఎయిడెడ్ హై స్కూల్ను మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించి పాఠశాల వసతులు పరిశీలించారు. ఉపాధ్యాయులను పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతులపై చర్చించారు. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పిల్లలందరూ తమ పాఠశాల తమకు ఉంచాలని, యథావిధిగా కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ వలన ప్రజలు అంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఫీజులు కట్టలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ పాఠశాలలు విలీనం చేసినా, నాన్ ఎయిడెడ్గా మార్చినా పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంటే పోస్ట్ సరెండర్ కాదు, స్కూల్నే గవర్నమెంట్ తీసేసుకోమని. అంటే దీంట్లో ఇది ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు రేషియో ప్రకారం మనకు వచ్చి అది కూడా గవర్నమెంట్ నుంచి చాలా తక్కువ మన మామూలుగా అది కూడా ఒక ఏడాది వచ్చి ఒక ఏడాది రాక స్కూల్లో పిల్లలతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇక్కడే చదువుకోవాలి, మాకు మంచి స్కూల్ ఉంది, మేము వేరే స్కూల్కి వెళ్ళాం, కావాలంటే మేము రోడ్డు మీద కూర్చుంటాం అంటే ఈ విధంగా పిల్లలు మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ యొక్క సంభ్రమమైన పరిస్థితిలో ఉంది. యాక్చువల్గా ఈ పిల్లలు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఫీజులు కడితే ఇక్కడ స్కూలు అన్ఎయిడెడ్గా నడపవచ్చు, కానీ ఎయిడెడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు యూనిఫామ్లు కానీ, మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. కానీ వన్స్ అన్ఎయిడెడ్ అయిపోతే ఇవి వాళ్ళకి దొరకవు. కాబట్టి తల్లిదండ్రుల మీద ఇంకా బరువు పెరుగుతుంది. సో వీటన్నిటినీ చూసుకుని ఒక సంభ్రమంలో ఉన్న ఈ పరిస్థితులు ప్రభుత్వం దీన్ని ఏ విధంగా, ఎందుకంటే మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టు కూడా వెళ్ళింది. హైకోర్టులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఎయిడ్ అన్నది స్టాప్ చేయము అని వాళ్ళు అక్కడ ప్రామిస్ చేశారని నేను విన్నాను. ఐ థింక్ 4th అక్టోబర్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడో డేట్ ఇచ్చారు. ఆ డేట్లో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయించుకుంటుంది, కోర్టులు ఏ విధంగా దీన్ని నిర్ణయిస్తారని చూడాలి. కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో విద్యార్థి లోకం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం కానివ్వబోమని గర్జించారు. విశాఖ ఏవియన్ కాలేజ్ నుండి పాత పోస్టాఫీస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు విద్యార్థి యూనియన్లకు చెందిన జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమంలో పాల్గొని 10ల సంఖ్యలో విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఎంప్లాయ్మెంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. Like so many workers, those who are working inside the plant and those who are outside, those who are rickshaw walas, those who are steel plant only. So this is an attack on public sector. This Modi government, one after other, they are attacking public sector. From all the unions which are working at national level in the field of students, we are extending our solidarity and we are ensuring the people of Visakhapatnam that if the government, BJP government doesn't roll back their step
And the same way we from student organizations will go for a national call also, but this plant will be saved at any cost. That's why we are here, and we extend our solidarity with the people, with the student and all the students who are participating in the rally. Even exam is there, but still they want to save Visakhapatnam city's steel plant. ఢిల్లీ నుంచి విశాఖ ఉక్కు నగరంని సేవ్ చేసుకోవడానికి ఆ వర్కర్సే కాదు, వాళ్ళ పిల్లలు, జస్ట్ ఇన్ జనరల్ స్టూడెంట్స్ కూడా ఈరోజు రోడ్ల మీద పడుతున్నాం. ఈరోజు అనే కాదు, చాలా మహిళల నుంచి మంత్స్ నుంచి ఈ పోరాటం అయితే సాగుతూనే ఉంది. ఈ పోరాటం స్టార్టింగ్ పాయింట్ కూడా ఈ రీసెంట్ ప్రైవేటైజేషన్ రావడం వల్ల కాదు. ఇది 1960s నుంచి మనం ఫస్ట్ డిమాండ్ పెట్టింది, మాకు ఇక్కడ ఉక్కు నగరం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దానికి డబ్బులు ఇవ్వాలి, మేము దాని నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి దేశానికి కూడా అన్ని ప్రొడ్యూస్ చేయాలన్నప్పటి నుంచి మన పోరాటం స్టార్ట్ అయ్యింది. With the steel plant movement, the central government, this BJP government in our country, they are trying to destroy the public properties, public sectors. They are trying to sell everything from airport to port, and now they are trying to sell this Visakhapatnam steel plant. This is what we can say. These are life. అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేస్తున్నాయి. రాత్రి నుంచి అకాల వర్షాలతో రైతులు హడావిడిగా వరి కోతలను కోస్తున్నారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారులని ట్రాక్టర్ల క్యూ లైన్లతో నిండిపోయాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం చిల్లేపల్లి బ్రిడ్జి దగ్గర గత 3 రోజులుగా ధాన్యం ట్రాక్టర్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు పోవాలి వాళ్ళకి ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకొని ఇల్లు వాళ్ళకి ఇవన్నీ ఇంకా నిన్న 3 రోజులు ఉండేది కదా, ఎప్పుడు పోవాలి వాళ్ళకి ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకొని ఇల్లు వాళ్ళకి ఇవన్నీ వార్తలు ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమైన మరో నేత. ఈ నెల 14 నుంచి 21 వరకు కొనసాగనున్న పాదయాత్ర. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన తలసాని, పేద ప్రజలు గొప్పగా బ్రతకాలని వెల్లడి. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా, స్పోర్ట్స్ మీట్లో పోటీ పడిన దంపతులు. వాహనదారుడిని చితకబాదిన నర్సీపట్నం పోలీసులు, ఎందుకు ఇలా చేశాడో తెలియని వైనం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.